సో ఇప్పుడు అంటే ఇప్పుడు చాలా ఇయర్స్ అయింది మీరు సాంగ్స్ రాయబట్టి. ఇప్పుడు ఒక సాంగ్ కి మీరు ఎంత చార్జ్ చేయొచ్చు? చెప్పాలనుకుంటే చెప్పండి, లేదంటే skip చేద్దాం. దాన్నే ఉంది. ఇప్పుడు పెద్ద సినిమాలు అయితే 4 లక్షలు, చిన్న సినిమా మధ్య సినిమాలు అయితే 3.5 లక్షలు, చిన్న సినిమాలు అయితే 3 లక్షలు ఒక పాటకి. ఓ పాటికి. సూపర్. అసలు చెప్పారేమో అనుకున్నాను. అండ్ ఇంతవరకు మీరు చాలా మందితో వర్క్ చేశారు. సో మీ లైన్స్ అన్ని కూడా చాలా మందికి నచ్చుతాయి. కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు, అంటే మీ లైన్స్ ని రిజెక్ట్ చేసిన డైరెక్టర్స్ ఉన్నారా సార్? రిజెక్ట్ చేయకపోతే డైరెక్టర్ అవడండి. ఎప్పుడు ఒకసారి మీ ప్రాసెస్ ఎలా ఉంటది చెప్పండి అని మణిరత్నం గారు, రెహమాన్ గారు కూర్చున్న ఇంటర్వ్యూలో రెహమాన్ గారిని అడిగారు. పెద్ద ప్రాసెస్ ఏముందండి, నేను ట్యూన్లు చేస్తా ఉంటాను, ఆయన రిజెక్ట్ చేస్తా ఉంటాడు, నేను ట్యూన్లు చేస్తా ఉంటాను, ఆయన రిజెక్ట్ చేస్తా ఉంటాడు, తర్వాత ఆయన ఒప్పుకుంటాడు, పాట వస్తుంది. అది ప్రాసెస్ అన్నమాట. ఇప్పటి వరకు మీరు అందరితో వర్క్ చేశారు, ఒక్కొక్కరితో ఒక్కొక్క స్టైల్. ఏఆర్ రెహమాన్ గారు కానీ, అలాగే మిగతా వాళ్ళు కానీ. సో క్లాసికల్, అలాగే పొంతన ఉండదు, చిన్న లైన్ కూడా పొంతన ఉండదు. ఎలా వర్క్ చేయగలిగారు సార్? అంటే ఎవరు కంఫర్ట్ జోన్ ఎక్కువ మీకు? అదే ఆ వర్క్ ఒకే కైండ్ ఆఫ్ ట్యూన్లకి రాయడమే కష్టం అండి. ఎక్కువ మందికి రాయడమే కంఫర్ట్ జోన్ నిజం చెప్పాలంటే. అవునా సార్? ఎందుకంటే స్ఫూర్తి వస్తుంది కదా. ఇప్పుడు అంటే తార్కిక జీవితం లేకపోతే తాత్విక జీవితం ఇవన్నీ వదిలేస్తే మామూలు వ్యవహారిక జీవితంలో ఒక వ్యక్తిని మీరు ఒకే డ్రెస్లో రోజు చూస్తూ ఉంటే అంతేం అనిపించదు కదా, విసుగ్గానే ఉంటుంది కదా. సన్యాసం తీసేసుకున్న తర్వాత ఆ జీవితంలో గెలిపోయిన తర్వాత వేరు. ఇంట్లో మన పిల్లల్నే ఒకే డ్రెస్లో మనం రోజు చూస్తూ ఉంటే మనకి ఏంటి మావాడు బోరు కొడుతున్నాడు అని చెప్పి మనమే కొత్త బట్టలు వేస్తాం. అలా పని కూడా ఒకే రకమైన బాణీకి ఒకే రకమైన పద్ధతిలో వచ్చే పాటలు రాస్తూ ఉంటే బోరు కొడుతూ ఉంటుందండి, విసుగు వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా మార్పు చెందింది అనుకోండి, రెట్టించిన ఉత్సాహం వస్తుంది. ఆ రెట్టించిన ఉత్సాహం రై రై రాలా లాంటి పాటల రూపంలో వస్తుంది. అసలు మీరు అంటే మిమ్మల్ని మేము అంటే సాంగ్స్ ఇప్పటి వరకు 1600 పాటల వరకు రాశారు, అది మామూలు విషయం కాదు. సో మిగతా అప్పుడు అంటే మిమ్మల్ని చాలా స్క్రీన్లో కూడా చూసాం, రంగబలి మూవీలో కూడా అసలు బాగా నవ్వుకున్నాం అసలు. సో అది కూడా ఉంది మీలో. ఇంకోటి కథా రచయితగా మారే అవకాశం ఏమైనా ఉందా అంటే ఫ్యూచర్లో ఏం చెప్తారు సార్? అంటే పాటల రచయితకి ఉన్న స్క్రీన్ టైం ఒకటి ఉంటుంది కదండి. అంటే మొత్తం సినిమాలో 5 పాటలు ఉంటే 5 4 20 నిమిషాలు ఉంటే అందులో మ్యూజిక్ తీసేస్తే పాటల రచయిత కంట్రిబ్యూషన్ 15 నిమిషాలు. ఆ 15 నిమిషాలకి మనకు వచ్చే ప్రస్తుత పరిస్థితిలో వచ్చే పారితోషికం కంటే నేను ఇప్పుడు కొత్తగా మాటల రచయితను కథా రచయితను అయితే వచ్చే పారితోషికం ఖచ్చితంగా తక్కువ ఉంటుంది. ఇంత గౌరవం లభిస్తుంది కదా, ఇది కంఫర్ట్ జోన్ కాదు. దీంట్లోనే సవాలుగా తీసుకుని ఇంకొంచెం హిట్లు ఇచ్చి ఇంకా ఎత్తుకెదగడం ఈజీ. 1000 మెట్టు నుంచి 1100 మెట్లకి వెళ్ళాలంటే 100 మెట్లే. అదే 0 మెట్టు నుంచి 1100 కంటే 1100 ఎక్కాలి. కాకపోతే అప్పుడప్పుడు కథా చర్చల్లో నాకు కథ చెప్తా ఉంటారు కాబట్టి ఆ సన్నివేశాల తాలూకు సంక్లిష్టతను తగ్గించడానికి, ఆ మాట డైలాగ్ సంభాషణ తాలూకు నిడివి తగ్గించడానికి సలహాలు ఇస్తూ ఉంటాను.